గాంధీ భవన్ ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. నేటితో గడువు ముగియనుండడంతో ఆశావాహనంతా గాంధీ భవన్కు క్యూ కట్టారు. రాజకీయ నాయకులే కాకుండా విద్యావేత్తలు సైతం పార్లమెంటు సీటుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు టికెట్లకు భారీగా పోటీ నెలకొంది. పార్లమెంటు సీటు ఆశిస్తున్న వారి నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఇప్పటి వరకు 140 మందికి పైగా దరఖాస్తులు వచ్చాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి భారీగా దరఖాస్తులు అందాయి. సికింద్రాబాద్కు తక్కువగా దరఖాస్తులు అందాయి. ఇక కాంగ్రెస్ నుంచి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పలువురు ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఇక ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి బరిలో నిలిచేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సత్యమణి మల్లు నందిని ఈరోజు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసేందుకు తన అనుచరులతో కలిసి భారీ కార్లతో గాంధీ భవన్కు బయలుదేరారు. భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం నుంచి గాంధీ భవన్ బయలుదేరారు. ఖమ్మం పార్లమెంట్ నుంచి సోనియా లేదా ప్రియాంక పోటీ చేయాలని కోరామని, వారు అంగీకరిస్తే భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపుతామని చెప్పారు. లేని ఎడల అధిష్టానం తనకు అవకాశం కల్పించాలని మల్లు నందిని కోరారు. గాంధీ భవన్లో ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. నేటితో గడువు ముగియడంతో ఆశావాహనంతా గాంధీ భవన్కు క్యూ కట్టారు. రాజకీయ నాయకులే కాకుండా విద్యావేత్తలు సైతం పార్లమెంటు సీటుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి గాంధీ భవన్ నుంచి లైవ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. ప్రధానంగా ఇప్పటికే 140 వరకు దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంఖ్య పెరిగినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎంపీ టికెట్ అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తు గడువు ఈ రోజు సాయంత్రంతో చివరి తేదీ కాబట్టి మొత్తంగా అంటే గత 4 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున స్థానానికి పార్లమెంట్ సెగ్మెంట్ల స్థానానికి సంబంధించి కూడా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు గాంధీ భవన్ కి క్యూ కట్టారు. ప్రధానంగా 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇప్పటికే నిన్న సాయంత్రం 7 గంటల వరకు చూస్తే 141 సంబంధించిన అభ్యర్థులు నిన్న దరఖాస్తు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం 170 క్రాస్ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా 200 అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా 17 పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కూడా ఒక్కో సెగ్మెంట్ నుంచి 6 నుంచి 8 మంది అభ్యర్థులు కూడా పోటాపోటీగా దరఖాస్తులు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఖమ్మం సెగ్మెంట్ సంబంధించి కూడా ఏదైతే అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యం, అలాగే భువనగిరికి సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్ కూడా అత్యధికంగా దరఖాస్తులు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఉదయం నుంచి కూడా ఈ రోజు చివరి తేదీగా కూడా పిసిసి నిర్ణయించిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఉదయం నుంచి కూడా మనం ప్రస్తుతం రోజు గాంధీ భవన్ అంతా కూడా ఇక్కడ అనుచరులతో కావచ్చు దరఖాస్తు చేస్తున్న వారందరితో కూడా కోలాహల అందరి వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు చివరి తేదీ అని ప్రకటించడంతో కూడా ఉదయం నుంచే దరఖాస్తు చేసుకునేందుకు అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కూడా నేతలంతా కూడా వస్తున్న పరిస్థితి
పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా మంది ఇక ఖమ్మం సంబంధించి కూడా మల్లు నందిని మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వాళ్ళ సతీమణి కూడా అక్కడ దరఖాస్తు చేసేందుకు గాంధీ భవన్ వచ్చిన నేపథ్యం. అలాగే ఈ రోజు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కూడా వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి కూడా ఆయన దరఖాస్తు చేశారు. ఇక్కడ ఏదైతే ఇతర ఖమ్మం సెగ్మెంట్ కి సంబంధించి కూడా అత్యధికంగా ఈ రోజు ఆ టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి అక్కడ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి కూడా దరఖాస్తు చేసిన నేపథ్యం కావచ్చు. ఇదైతే సికింద్రాబాద్ సంబంధించి కూడా ఇక్కడ అత్యధికంగా దరఖాస్తులు వస్తున్న క్రమం కనిపిస్తుంది. ఇప్పటికే కాసేపటి క్రితమే ఏదైతే అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ సెగ్మెంట్ సంబంధించి దరఖాస్తు చేశారు. ఉదయం నుంచి కూడా ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. ఇక్కడ ఏదైతే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లకు సంబంధించి రమ్యారావు కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు అక్కడ సెగ్మెంట్ కి దరఖాస్తు టికెట్ కేటాయించాలని కూడా దరఖాస్తు చేసిన నేపథ్యం కావచ్చు. ఇంకా ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు చివరి తేదీ ఉంది కాబట్టి 5 గంటల వరకు సమయం ఉంది కాబట్టి ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఇక మరోవైపు దరఖాస్తులకు సంబంధించి ఏమైనా తేదీని పొడిగిస్తారా అనే దానిపైన కూడా పిసిసి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దరఖాస్తులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ డీడీ చలాన్లు తీస్తున్న పరిస్థితులు ఉన్నది. వాళ్ళంతా కూడా బ్యాంకుల వద్ద క్యూ కట్టిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు గాంధీ భవన్ వద్ద కూడా ఇప్పుడు దరఖాస్తు సమర్పించేందుకు వచ్చే వరకు క్యూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పిసిసి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, పొడిగిస్తారా లేదా ఈ రోజు సాయంత్రంతో దరఖాస్తులకు సంబంధించి ఈ ప్రక్రియ ముగుస్తుందనే దానిపైన కూడా ఏదైతే మరి కాసేపట్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఏదైతే 17 సెగ్మెంట్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుల్లో పోటాపోటీ నెలకొందని చెప్పొచ్చు. ఇక్కడ అత్యధికంగా ఖమ్మంలో పార్లమెంట్ సంబంధించి అక్కడ అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తులు కొనసాగుతున్నాయి. ఇంకా చాలా మంది దరఖాస్తులకు సంబంధించేందుకు క్యూలాండ్ లో ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే అత్యల్పంగా హైదరాబాద్ సెగ్మెంట్ కి సంబంధించి కూడా 2 దరఖాస్తులు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. పూర్తిగా ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నవంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ లోక్సభలలో అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమకు దరఖాస్తు చేస్తున్నారు. అధిష్టానం తమ ఏదైతే పార్టీ కోసం చేసిన సేవలను గుర్తిస్తూ కూడా తమకి టికెట్ కేటాయిస్తుందని కూడా ఎవరి ధీమాలో వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా ఈ రోజుతో పూర్తవుతుందా లేదా మరి ఈ దరఖాస్తులకు సంబంధించి రేపు లేదా ఎల్లుండి వరకు ఛాన్స్ ఇస్తారని పైన కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రాజు రైట్ ఒకటి హరీష్, ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్కు సంబంధించి అత్యల్పంగా 2 మాత్రమే దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఎవరెవరు అక్కడ దరఖాస్తు చేసుకున్నారేమో మనకు తెలుస్తుందా? ప్రధానంగా తాటికొండ రాజు లాంటి వ్యక్తి కూడా మారుతున్నటువంటి పరిస్థితి. సో ఆయన చేరబోతున్నారు. ఆయన నేపథ్యంలో ఆయన పార్లమెంట్ టికెట్ కూడా ఆశించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో భంగపడ్డారు. సో ఇక్కడ మళ్ళీ ఆయన ఏమైనా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అలాగే నందిని భట్టి ఎవరైతే విక్రమార్కు సంబంధించినటువంటి ఆమె కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ప్రియాంక గాంధీ కానీ రాహుల్ కానీ పోటీ చేస్తే వెనక్కి తగ్గుతాం, లేదంటే అక్కడ నుంచి అవకాశం కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆమెకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఈ వరంగల్ ఏదైతే ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి ఇప్పటికే అంటే అత్యధికంగా దరఖాస్తులు కొనసాగుతున్నాయి. దాంట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కావచ్చు, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి అక్కడ అప్లై చేసిన నేపథ్యం. ఇంకా మాజీ ఎంపీ విఎస్ కూడా ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి దరఖాస్తు చేశారు. ఇంకా వాళ్ళతో పాటుగా ఇంకొంత మంది దరఖాస్తు చేస్తున్న నేపథ్యం కావచ్చు. కాసేపటి క్రితమే టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కూడా దరఖాస్తు చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు దరఖాస్తు చేసుకున్న అక్కడ ఏదైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అగ్రనేత ప్రియాంక గాంధీ లేదా సోనియా గాంధీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కూడా పోటీ చేసినట్లయితే తాము పూర్తి మద్దతు ప్రకటిస్తాం, మద్దతు తెలుస్తాం, అక్కడ దరఖాస్తుకు సంబంధించి కూడా విత్డ్రా చేసుకుంటామన్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే వరంగల్ సంబంధించి ఇప్పటికే ఏదైతే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారో తాను సొంత గూటిలోకి రానున్న నేపథ్యం కావచ్చు. ఇక వరంగల్ సెగ్మెంట్ సంబంధించి కూడా ఇప్పటికే మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కాసేపటి క్రితమే వరంగల్ సెగ్మెంట్ కి ఆయన దరఖాస్తు చేసుకున్న నేపథ్యం ఉంది. రాజయ్య సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఆయన దరఖాస్తు చేస్తారా లేదా అనుచరులతోటి దరఖాస్తు పంపిస్తారా అని పైన కూడా ఈరోజు సాయంత్రం వాళ్ళ తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా వరంగల్ సెగ్మెంట్ సంబంధించి ఎవరికి కేటాయిస్తారా అని పైన కూడా సీట్ పై ఇప్పటికే స్పష్టత వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అక్కడ చాలా మంది దరఖాస్తు చేస్తున్న నేపథ్యం ఇప్పటికీ అద్దంకి దయాకర్ లాంటి వారు కూడా అట్లా వరంగల్ సెగ్మెంట్ సంబంధించి కూడా కేటాయించాలి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు కాబట్టి దానికి సంబంధించి ఆయన దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇక రాజయ్యకి సంబంధించిన దరఖాస్తు సమర్పించలేదు కాబట్టి ఇక ఏదైతే ఆ వరంగల్ సెగ్మెంట్ సంబంధించి పూర్తిగా దానికి సంబంధించిన ఈ రోజు సాయంత్రం వరకల్లా ఏదైతే పార్టీలో ఏదైతే రాజయ్య చేరిన తర్వాత దరఖాస్తు చేసుకుంటారా లేదా ఆయన
నేరుగా టికెట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయనిపైన కూడా పిసిసి తదుపరి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక భువనగిరి సంబంధించి కూడా వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అక్కడ భువనగిరికి సంబంధించిన దరఖాస్తు చేసుకున్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉన్న కైలాష్ నేత దరఖాస్తు చేసుకున్న నేపథ్యం అనేది కసిరెడ్డి నారాయణ రెడ్డి గతంలో జెడ్పీ చైర్పర్సన్ గా చేసిన కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా నిన్న దరఖాస్తు చేస్తున్నారు. కాబట్టి అత్యధికంగా ఖమ్మం తర్వాత భువనగిరి సంబంధించిన ఆ సెగ్మెంట్ కి పూర్తిగా ఏదైతే ఈ రెండు అంటే ఖమ్మం తర్వాత భువనగిరికి సెగ్మెంట్ కి కూడా హాట్ కేక్ లా ఇప్పుడు దరఖాస్తులు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. రోజు ఈ రోజు సాయంత్రం కల్లా కూడా ఈ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా దరఖాస్తులు పెరిగే అవకాశం ఇప్పటికే 170 కూడా క్రాస్ చేసిండే 170 మందికి పైగా కూడా ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మరి కాసేపట్లో ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నది. పూర్తిగా ఈ పిసిసి దీన్ని పొడిగించే అవకాశం ఉందా లేదానిపై మరి కాసేపట్లో ఆ పిసిసి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. నుంచి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, బీజేపీ ప్రభావిత ప్రాంతాలు ఎక్కువ నుంచి దాదాపుగా దరఖాస్తులు ఎన్ని వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో తక్కువగా వచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఆదిలాబాద్ లాంటి ప్రాంతానికి సంబంధించి కొంతవరకు బీజేపీ ఈసారి పుంజుకున్నటువంటి పరిస్థితి. అలాంటి ప్రాంతాల నుంచి దరఖాస్తులు ఎంతవరకు వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా సమాచారం ఉందా? హైదరాబాద్ కి సంబంధించి కూడా మైనార్టీ నేత అలీ మస్కటి దరఖాస్తు చేసుకున్న నేపథ్యం ఇక ఇతర మైనార్టీ నేత హైదరాబాద్ సెగ్మెంట్ సంబంధించి దరఖాస్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఎందుకంటే హైదరాబాద్ సంబంధించి ఎంఐఎం పార్టీకి సంబంధించిన ప్రాబల్యం ఉంటుంది. గతంలో ఇక్కడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పోటీ లేకపోవడం గత ఎన్నికలకు సంబంధించి కావచ్చు. అంటే పూర్తిగా ఎంఐఎం హైదరాబాద్ సంబంధించి సెగ్మెంట్ ని పూర్తిగా దీనికి సంబంధించి అంటే హైదరాబాద్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం ఉంది. అక్కడ మైనార్టీ నేతను బరిలో దించేందుకు సమాయత్తం అవుతుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ అధికార జనరల్ సెక్రటరీ ఆనందరావు అంటే హైదరాబాద్ సెగ్మెంట్ కి ఎందుకు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి? ఇద్దరే దరఖాస్తు చేశారు. ఏంటి హైదరాబాద్ నేను గతంలో కూడా 3-4 సార్లు దరఖాస్తు చేసిన. ఈసారి ఓసీ మీద విజయం సాధించేది ఉన్నది కాబట్టి ఈసారి మనకు హిందువులో కేటాయించాలని మేము కోరుతున్నాం. గతంలో లాస్ట్ టైం ఫెరోజ్ ఖాన్ కి ఇచ్చిండ్రు, మాకు చాలా తక్కువనే ఓట్లు వచ్చినాయి. ఈసారి ఎందుకు ఇచ్చినట్టు హిందువులు అనేది బీజేపీకి ఓటు, అక్కడ మైనార్టీకి ఇస్తే ఏమవుతుందంటే హిందువులు కొంచెం మనకు వేయడానికి కొంచెం ఎక్కువ ఓట్లు పడతాయి. కాబట్టి మైనార్టీ ఇస్తారా పార్టీ హిందువులకు ఇస్తారా? మీరు ఎక్కడి నుంచి దరఖాస్తు చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి దరఖాస్తు చేస్తున్నారు. కాబట్టి పార్టీ హైకమాండ్ ఏం డిసిషన్ ఇస్తే అది ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది హైదరాబాద్ లో? గతంలో అంటే హైదరాబాద్ ఎంఐఎం పార్టీకి సంబంధించిన ప్రాబల్యం ఉంటుంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో, ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? హైదరాబాద్ ఎంఐఎం కు మాకు లోపాయకారి ఏమైనా ఉంటుందా అనేది ఒక పాయింట్ ఉన్నది. మాకు మెయిన్ 16 సీట్ల మీద మా కాన్సన్ట్రేషన్. తెలంగాణ ప్రాంతంలో 16 ఎంపీల మీద మా టార్గెట్. కాబట్టి 16 మేము గెలవబోతున్నాం. హైదరాబాద్ ఎంపీ అనేది కొంచెం టఫ్ ఉంటుంది. రైట్. ప్రధానంగా ఇప్పుడే దరఖాస్తు సమర్పించుకునేందుకు హైదరాబాద్ సెగ్మెంట్ సంబంధించి ఆనందరావు వెళ్తున్నారు. ప్రధానంగా 16 టార్గెట్లతో వెళ్తున్నామని ఆయన చెప్తున్న నేపథ్యం అంటే ఇంకా ఇది దరఖాస్తుల ప్రక్రియ సంబంధించి కూడా ఇంకా సాయంత్రం వరకు కూడా 200 దాటే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.